అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. మనం తెలియక చేసిన చిన్న తప్పులే జీవితంలో ఎన్నో కష్టాలు తెస్తాయి. అందువల్లనే మనం నిత్య జీవితంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనము ఏ నియమాలను పాటించినట్లయితే జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా సుఖ సంతోషాలతో జీవిస్తామో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా మనం ఏ నియమాలు పాటించాలో ఏ విషయాలు తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు కొంతమంది గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు చాలా మంది గుడి వెనక భాగాన్ని చేతులతో ముట్టుకొని నమస్కారం చేస్తూ ఉంటారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని చేతులతో ఎప్పుడూ ముట్టుకోకూడదు. అలాగే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు బయట కాళ్ళు కడుక్కొని ఆ తర్వాతనే దేవాలయంలోకి నిలబడి తలదువ్వుకుంటే త్వరగా ముసలివారు అవుతారు. ఎందుకంటే ఇది మనిషి యొక్క మెదడుపైన ప్రభావం చూపుతుంది. అందువలన ఇక నుంచైనా సరే నిలబడి తలదువ్వుకోకుండా కూర్చొని తలదువ్వుకోండి. చాలా మంది భోజనం చేసిన తర్వాత తమ చేతులు నాకుతూ ఉంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. ఇలా గనక చేస్తే అనేక కష్టాలు వస్తాయి. భర్త బయటికి వెళ్ళగానే ఎలాంటి పరిస్థితిలో భార్య తలుపులు ముయ్యకూడదు. అలాగే భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఇల్లు ఎప్పుడూ ఒడవకూడదు. బట్టలను తలకిందులుగా భర్త పెడితే ఇంటికి దరిద్రం పడుతుంది. చాలా మంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా ధూపం వేయటము, నైవేద్యం పెట్టడం చేయాలి. అలా గనక చేయకపోయినట్లయితే పూజ చేసిన ఫలితం దక్కదు. పెళ్ళైన ఆడవాళ్లు చేతుల నిండుగా గాజులు వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలు ఒక గాజు వేసుకోకూడదు. ఇలా ఒక గాజు వేసుకుంటే ఇంటికి దురదృష్టం తీసుకువస్తుంది. ఎవరి ముఖం అయితే గుండ్రంగా ఉంటుందో అలాంటి వారు జీవితంలో తప్పకుండా ధనవంతులయ్యే అవకాశం ఉంది. గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చాలా మంది దేవుడిని మరలా దర్శించుకొని గంట కొడతారు. ఇలా చేయకూడదు. గుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు గంట కొట్టినట్లయితే మీ కోరికలు నెరవేరవు. ఎవరికైతే కనుబొమ్మలు దట్టంగా ఉంటాయో అలాంటి వారు జీవితంలో బాగా అభివృద్ధి చెందుతారు. సోమవారం కానీ శుక్రవారం కానీ జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. ఇలాంటి వ్యక్తులు జీవితంలో బాగా సంపాదిస్తారు. చిటికెన వేలు అలాగే కాలి రెండో వేలు సమానంగా ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు. వీరికి కాలం కలిసి వస్తుంది. అమ్మాయి ముఖము తల్లిదండ్రుల ముఖంలా ఉంటే అలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. ఎవరి ముఖం మీద అయితే పుట్టుమచ్చ ఉంటుందో అలాంటి వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులు. అమ్మాయిల జుట్టు పొడుగ్గా ఉన్నట్లయితే వారు సౌభాగ్యవంతులు అయి తన భర్తకు అదృష్టాన్ని తెచ్చిపెడతారు. చాలా మంది గుడిలో ఉన్న నవగ్రహాలను చూడటానికి కూడా భయపడతారు. కానీ ప్రతి నెలలో ఒక్కసారైనా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేటట్లయితే జాతకంలో గ్రహదోషాలు నశించి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే ఎవరైతే నీటిని పొదుపుగా ఉపయోగిస్తారో అలాంటి వారికి ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది. మంగళవారం రోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకోకూడదు. మంగళవారం తీసుకున్న అప్పును జీవితంలో తీర్చలేరు. అలాగే మంగళవారము శనివారము ఉప్పు కొనకూడదు. ఇలా చేస్తే మీ జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. ఇంటి తూర్పు దిశలో అద్దం ఉండకూడదు. ఇది తీవ్రమైన వాస్తుదోషాలు కలిగిస్తుంది. అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్తబుట్ట ఉంచకూడదు. భోజనం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేయకూడదు. భోజనం చేయటానికి ముందే ఇంట్లో పూజా కార్యక్రమాలను ముగించుకోవాలి. చీటికి మాటికి ఇంట్లో ఉన్న వారి మీద కోప్పడటము, తిట్టడము, అరవడము, కన్నీరు పెట్టుకోవటం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఇవన్నీ కూడా దరిద్ర హేతువులు. ఇలా ఉన్న ఇళ్లలో ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఎదగలేరు. కుటుంబ సభ్యులు ఏదైనా శుభకార్యానికి వెళ్లేటప్పుడు స్త్రీలు ముందుండాలి. అదే అశుభానికి వెళ్లేటప్పుడైతే స్త్రీలు వెనక ఉండాలి. స్త్రీలు బొట్టు పెట్టుకోవాలంటే మధ్యవేలితో మాత్రమే పెట్టుకోవాలి. చూపుడు వేలితో మాత్రం బొట్టు పెట్టుకోకూడదు. చూపుడు వేలితో బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో సంపద ఖాళీ అవుతుంది. మీరెక్కడికైనా బయటికి వెళ్లేటప్పుడు పిల్లెదురొస్తే అపశకునము. ఇలాంటప్పుడు కొన్ని నిమిషాలాగి బయలుదేరాలి. అదే కుక్క ఎదురిస్తే మాత్రము చాలా మంచిది. ఆదివారము అంటే మొదటి రోజని అర్థము. ఆదివారం రోజు తలకు నూనె రాసుకుంటే అశుభం జరుగుతుందని పెద్దలు చెప్తుంటారు.
గురువారం రోజు గ్రహబలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా తలకు నూనె రాయకూడదు. దేవాలయాలకు వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు కొబ్బరికాయను నీళ్లతో కడిగి అప్పుడు దేవునికి సమర్పిస్తారు. కానీ దేవునికి సమర్పించే కొబ్బరికాయను మాత్రము ఎప్పుడూ నీళ్లతో కడగకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. శివాలయంలోని నంది దగ్గర దీపారాధన చేయకూడదు. కొంచెం దూరంలో దీపం వెలిగించాలి. పెళ్లైన ఆడవాళ్లు గణపతి విగ్రహం ముందు గుంజిళ్లు తీయకూడదు. అది చాలా పెద్ద తప్పు. చిన్నపిల్లలు మాత్రమే గణపతికి గుంజీలు తీయాలి. సహజంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కుంది మాత్రమే ఉపయోగిస్తాము. కానీ 2 కుందులు ఉపయోగిస్తే చాలా మంచిది. ఒకవేళ అలా కుదరకపోతే ఒక కుందిలో 2 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. బియ్యము, ఉప్పు, పాలు, అలాగే కందిపప్పు ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు. ఈ వస్తువులను ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. భర్త పని మీద బయటికి వెళ్లేటప్పుడు భార్య కోప్పడటము, వాదించటం లాంటి పనులు చేయకూడదు. ఆదివారం రోజు కొత్త బట్టలు కొనటం మంచిది కాదు. అలాగే ఆదివారం రోజు కొత్త బట్టలు ధరించకూడదు. ఇలా చేయటం వల్ల మీ పురోగతికి ఆటంకం కలుగుతుంది. సాయంత్ర సమయంలో ఇంటి తలుపులు ఎప్పుడూ మూసి ఉంచకూడదు. సాయంత్రం 6 దాటిన తర్వాత ఎప్పుడూ ఇంటి తలుపులు తెరిచి ఉంచాలి. ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది. ఇంటి తలుపులు మూసి ఉన్నట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టకుండానే వెళ్ళిపోతుంది. అందువలన సాయంత్ర సమయంలో ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ తెరిచి ఉంచాలి. స్నానం చేసేటప్పుడు కాళ్లను మరో కాలితో రుద్దటం వల్ల పేదరికం వస్తుంది. మాటిమాటికి ఇంటిని ఎప్పుడూ చిమ్మకూడదు. ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. భోజనం చేసిన వెంటనే ఎప్పుడూ టీ తాగకూడదు. దీనివల్ల కడుపులో పెద్ద మొత్తంలో యాసిడ్ రిలీజ్ అవుతుంది. రోజు శనగలు తినటం వల్ల ఎముకలు బలంగా అవుతాయి. అలాగే పచ్చి ఉల్లిపాయ తినటం వల్ల కళ్ళు, మెదడు బాగా పనిచేస్తాయి. ఏదైనా మెడిసిన్ వేసుకున్న వెంటనే ద్రాక్ష పండ్లు తినకూడదు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఎక్కువ బంగారాన్ని ధరించకూడదు. ఎక్కువ బంగారం ధరించినట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ కానీ నిమ్మకాయలు కానీ ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటివి ఇంటి ముందు ఉంటే ఇంటికి నరదృష్టి ఉండదు. నిద్రపోయే ముందు వంట పాత్రలు శుభ్రం చేసుకొని వంటగదిని క్లీన్గా పెట్టుకొని నిద్రపోవాలి. లేకపోతే ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది. నిద్రపోయే ముందు అలాగే నిద్రలేచిన తర్వాత అద్దం మాత్రం చూడకూడదు. ఇది దురదృష్టాన్ని కలిగిస్తుంది. స్త్రీలు రాత్రి నిద్రపోయేటప్పుడు జుట్టు విరగబోసుకొని నిద్రించకూడదు. ఇది ఇంటికి మంచిది కాదు. అలాగే కొంతమంది స్త్రీలు పడుకునేటప్పుడు గాజులు తీయటము, మంగళసూత్రాలు తీయటం లాంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నియమాలన్నీ పాటించినట్లయితే మీ ఇంట్లో ఎప్పుడూ పేదరికం అనేది ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.